హైదరాబాద్లో రెంటల్ వాల్యూస్ బాగా పెరిగిపోయాయా? 2 BHK మినిమం 25,000 to 30,000 రూపీస్ ఉందా? అలాగే 3 BHK 45,000 కంటే తక్కువ ఎక్కడ చెప్పట్లేదా? అసలు నిజంగానే ఇంత రెంట్స్ ఉన్నాయా? ఈ మధ్యకాలం సోషల్ మీడియా అట్లానే వేరే న్యూస్ ఛానల్స్లో హైదరాబాద్లో రెంటల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అది గేటెడ్ కమ్యూనిటీ అయినా స్టాండ్ అలోన్ అయినా సేమ్ ప్రైస్ ఉంటుంది కదా. అసలు నిజంగానే అంత డిమాండ్ ఉందా? ఆ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా రెంట్లు ఇంత బాగా పెరిగాయా, లేకపోతే ఇది ఓన్లీ మార్కెటింగ్ గిమ్మిక్కా? ఈ వీడియోలో మనం దీని గురించి మాట్లాడదాం. అట్లానే 2024 Q1 అండ్ Q2 ఇప్పటివరకు జరిగిన సేల్స్ ఎలా ఉన్నాయి హైదరాబాద్ మైక్రో మార్కెట్స్, డిఫరెంట్ మైక్రో మార్కెట్స్లో, నెక్స్ట్ 2 quarters ఎలా ఉండబోతుంది 2024లో అనేది దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్, నా పేరు శివ. వెల్కమ్ టు స్టోరీస్ బై శివ. I talk about real estate content without any masks. Places like Madhapur, Gachibowli, Kondapur, Financial District, Kajaguda, Manikonda, Panchavati Colony, Narsingi, Kokapet, Pupalaguda, Jubilee Hills, ఇలాంటి ప్లేసెస్లోనే రెంటల్స్ ఎక్కువ ఉన్నాయా? అసలు వేరే మైక్రో మార్కెట్స్లో రెంటల్స్ ఎలా ఉన్నాయి? అక్కడ కూడా బాగా రెంటల్స్ పెరుగుతున్నాయని చెప్పేసి ఈ మధ్య ఒక టీవీ ఛానల్ అయితే న్యూస్లో అయితే చెప్పడం జరిగింది. అసలు అది చూసేసి చాలామంది ఏంటి ఇంత రెంట్స్ ఉన్నాయా మార్కెట్లో, మనం అక్కడ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక మైండ్ సెట్కి అయితే వచ్చేసారు. అందులో 2-3 నాకు ఆల్రెడీ కాల్ కూడా చేశారు. ఒక 3-4 DMs కూడా వచ్చాయి. వాళ్ళకు కూడా నేను చెప్పాను, ఇదంతా కూడా వెయిట్. మనం ముందు ఛానల్కి వచ్చిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి. ఎందుకంటే మనందరమే ఎడ్యుకేట్ అవ్వకూడదు, కొత్త వాళ్ళకు కూడా తెలియాలి. వాళ్ళు కూడా నేర్చుకొని వైజ్గా ఇన్వెస్ట్ చేయాలి, వైజ్గా ఎర్న్ చేయాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఈ రెంటల్ వాల్యూ సంగతి వస్తే, జనరల్గా డిమాండ్ ఉన్న ఏరియాలో ఒక మోస్తరు నుంచి ఎక్కువగా రెంటల్స్ చెప్పడం అయితే జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎక్కడైతే మన ఐటీ సెక్టర్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో, నేను ఇందాక చెప్పినట్టు ఈ వెస్టర్న్, మనకి ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి షేక్పేట్ ఫ్లైఓవర్ ఆ ఏరియా నుంచి చూసుకొని టిల్ నల్లగండ్ల వరకు కూడా మొత్తం టువర్డ్స్ వెస్ట్ మార్కెట్ అదంతా కూడా చూసుకుంటే, ఇట్స్ ఫ్లడెడ్ బై పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా వచ్చి ఎక్కువగా అక్కడ అక్యుములేట్ అవ్వడం జరిగింది. అక్కడ రెంటల్స్ గురించి చూడటం జరుగుతుంది. సో దాని గురించి డెఫినెట్లీ డిమాండ్ చాలా హై ఉంది. కాబట్టి రెంటల్స్ ఈ ఏరియాస్లో అయితే ఎప్పుడు కూడా ఎక్కువే ఉంది. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం టూలెట్ బోర్డ్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేను పర్సనల్గా కూడా లాస్ట్ మంత్, అంతకుముందు మంత్స్ టూలెట్స్ చూస్తూ ఉన్నాను నా కోసం కూడా. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ సిచ్యువేషన్స్ వేర్ రెంటల్స్ చాలా ఖాళీగా ఉన్నాయి. టూలెట్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ కొంచెం హియర్ అండ్ దేర్ రెంట్స్ కొంచెం ఎక్కువ చెప్పడం. అట్లానే వాటర్ ప్రాబ్లం, ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. వాటర్ ప్రాబ్లం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను. సో హైదరాబాద్ కూడా స్లోలీ బెంగళూరు వైపు వెళ్తుందా అంటే, యాజ్ ఆఫ్ నౌ స్టార్ట్ అయిందని చెప్పాలి. బట్ వెళ్తుందా, మధ్యలోనే మనకి కొంచెం విల్ బౌన్స్ బ్యాక్ అండ్ విల్ ఇంక్రీజ్ అవర్ వాటర్ రిజర్వ్స్ అనే స్ట్రాటజీ ఏమన్నా గవర్నమెంట్ తీసుకొస్తుందా అనేది మనకు తెలియదు. బట్ హైదరాబాద్లో అయితే వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది. ఎస్పెషల్లీ నేను చెప్పిన ఏరియాస్ కదా, మణికొండ, పంచవటి కాలనీ, అట్లానే ఇటు కోకాపేట్, నార్సింగి సైడ్ వాటర్ ప్రాబ్లం అయితే ఉందండి. అండ్ పీపుల్ ఆర్ ఛార్జింగ్ 2,000 రూపీస్ పర్ మంత్, పర్ హెడ్ పర్ మంత్ తీసుకుంటున్నారు, విచ్ ఈస్ ప్రిటీ మచ్ అన్రియలిస్టిక్ అని చెప్పాలి. బట్ దట్ ఈస్ ద సిచ్యువేషన్. డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్ల ఆబ్వియస్లీ ఉన్న రిసోర్సెస్కి ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది. దానివల్ల కొన్ని ఏరియాస్లో రెంటల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్, అట్లానే సెమీ గేటెడ్ కమ్యూనిటీస్, స్టాండ్ అలోన్ కమ్యూనిటీస్ ఉన్నాయి. మీరు చూసుకుంటే గేటెడ్ కమ్యూనిటీకి, సెమీ గేటెడ్ కమ్యూనిటీకి, స్టాండ్ అలోన్కి ఎక్కడ రెంటల్స్లో అయితే తేడా లేదు. గేటెడ్ కమ్యూనిటీస్ అంటారా, ప్రజెంట్గా చూసుకుంటే ఈ ఏరియాస్లో రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయిన గేటెడ్ కమ్యూనిటీ ఏం లేదు. విచ్ మీన్స్ ఐఎమ్ టాకింగ్ అన్నీ కూడా 2015-16కే హ్యాండ్ ఓవర్ అయ్యి ఆల్మోస్ట్ 8-9 years 10 years ఓల్డ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కొన్ని. వాటిలో ఏంటంటే అది కొంచెం ఓల్డ్ కాబట్టి, అందులో ఫర్నిచర్ కూడా కొంచెం ఓల్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం చూసి చూడనట్టుగా కొంచెం రెంట్స్ అనేవి స్టాండర్డ్గా పెడతారు. బికాస్ అక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి. బట్ స్టాండ్ అలోన్స్కి వచ్చేసి, అట్లానే సెమీ గేటెడ్ కమ్యూనిటీస్కి వచ్చేస్తే వాటితో పాటు ఈక్వల్గా రెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే గేటెడ్ కమ్యూనిటీస్లో ఎంత రెంట్స్ అయితే ఉన్నాయో,
ఇక్కడ స్టాండ్ అలోన్స్లో కూడా అట్లానే రెంట్స్ చెప్తున్నారనమాట. ఏమన్నా అంటే లొకేషన్ అలాంటిదండి, డిమాండ్ ఉంది అండ్ దాని గురించి అని చెప్పేసి ఎక్కువ రెంట్ చెప్తున్నామని చెప్తున్నారు. బట్ యా, ఈ బికాజ్ సో మచ్ ఆఫ్ డిమాండ్ ఈజ్ యాక్చువల్లీ దేర్, అందుకనే ఇక్కడ రెంట్స్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇదైతే ఒక రకంగా వాస్తవం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే అవైలబిలిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు స్లోలీ కొంచెం డిమాండ్ అనేది తగ్గుతుందా అనే దాని గురించి మనం ఇప్పుడే చెప్పలేము, బికాస్ దట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్. బట్ యా, ఇంతకుముందు దానికైతే ఇప్పుడు ఎక్కువ టూలెట్స్ అయితే కనిపిస్తున్నాయి, అదైతే నేను చెప్పగలను. అండ్ సెకండ్ థింగ్, అసలు నేను మొన్న న్యూస్ ఛానల్లో చూశాను, వేరే వేరే మైక్రో మార్కెట్స్, అవి చాలామందికి తెలియకపోవచ్చు, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి తప్ప చాలామంది తెలియకపోవచ్చు, ఆ ఏరియాస్లో బిలాంగ్ అయిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు. ఈస్ట్ బెల్ట్, అట్లానే నార్త్ ఈస్ట్ బెల్ట్, నార్థన్ బెల్ట్, నార్త్ వెస్ట్ బెల్ట్. సో ఐఎమ్ టాకింగ్ ఇన్ బిట్వీన్ ఎగ్జిట్ 3 నుంచి ఎగ్జిట్ 8 వరకు అనుకోండి, 8 or 9 వరకు అనుకోండి. సో ఇన్ బిట్వీన్ మనకి షామీర్పేట టు కీసరా పెద్దగా ఏం లేదు, దట్స్ యూ కెన్ అవాయిడ్ దట్. ఎస్పెషల్లీ పోచారం అంటే విచ్ ఇస్ మన గట్కేసర్ ఎగ్జిట్ దగ్గర చూసుకుంటే అక్కడ కూడా రెంట్స్ బాగా పెరిగిపోయాయని చెప్పేసి, అట్లానే విత్ ఇన్ ద సిటీ కూడా ఆ స్ట్రెచ్లో మీకు మినిమమ్ 2 BHK మీకు 25,000 రూపీస్ ఉంది అని చెప్పేసి న్యూస్ ఛానల్స్లో అయితే బాగా చెప్పడం జరిగింది. టు బి వెరీ ఆనెస్ట్, అసలు అలా లేదండి సిచ్యువేషన్. మీకు ఓన్లీ వెస్టర్న్ పార్ట్, అది కూడా నేను చెప్పిన 10 లొకేషన్స్లో దేర్ ఈజ్ మంత్ రెంటల్స్ అయితే ఉన్నాయి. బట్ వేరే మైక్రో మార్కెట్స్లో అంత రెంట్స్ లేవు. దానికి పలు రీజన్స్ ఉన్నాయి. ఎందుకు లేవు అంటే, ఇప్పుడిప్పుడే గేటెడ్ కమ్యూనిటీ స్టార్ట్ అయ్యాయి అక్కడ. అట్ ద సేమ్ టైం అక్కడ ఇంత ఉన్నంత డిమాండ్ అక్కడ లేదు. అట్లానే ఇక్కడ ఉన్నంత అమ్యూనిటీస్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. అట్లానే ఇక్కడ ఉన్నంత కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అక్కడ లేదు, ల్యాండ్ ప్రైస్ కూడా అక్కడ లేదు. కాబట్టి ఈవెన్చువల్లీ ల్యాండ్ రెంటల్స్ కూడా తగ్గాలి. అంతేగాని అక్కడ లేని డిమాండ్ని తీసుకొచ్చి జనాలకి ఒక రాంగ్ ఇంపర్షన్ తీసుకొచ్చి రేటు బాగా ఎక్కువ ఉంది రెంట్ అని చెప్పేసి ఒక పుష్ చేయడం అనేది ఇట్స్ ఎ ఫేక్ మార్కెటింగ్ స్టంట్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ అది ఎవరు చేయించారు ఏంటనేది మనకు తెలియదు. కొంతమంది సహాయంతో కొంతమందిని యూజ్ చేసుకొని జనాలకి చేర్చే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కూడా. బట్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ ఎనీ డెసిషన్స్. ఎస్పెషల్లీ న్యూ మైక్రో మార్కెట్స్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అయితే 1కి 10 సార్లు ఆలోచించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ DM me. I'll help you with the information. I'll just give a basic information, whether you can proceed or you can step back అనే దాని గురించి నేను చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కోకాపేట్ నియోపోలిస్లో ఒక 1.8 to 2 CR బడ్జెట్ ఉన్న ఒక కస్టమరు నాకు ఒక లాస్ట్ వీక్ కాల్ చేశారు. ఇంత అమౌంట్ ఉందండి, ఈ అమౌంట్ నేను పెడితే నాకు ఎంత పర్సంటేజ్లో ఇంట్రెస్ట్ వస్తుంది, నెక్స్ట్ 5 years పాటు దానికి మనం ఎంత పెడితే ఎంత వస్తుంది, అట్లానే రెంటల్ ఈల్డ్స్ ఎలా ఉంది, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను ఇన్ డీటెయిల్గా చెప్పాను. ఐ విల్ జస్ట్ స్క్రీన్ షాట్ కూడా మీకు నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. హీ యాక్చువల్లీ డ్రాప్ ది టేకింగ్ ఎ ఫ్లాట్ ఇన్ నియోపోలిస్ కోకాపేట్ ఏరియా బికాస్ ఆఫ్ టూ మచ్ ప్రైస్ అండి. ఇంత ప్రైస్ లేదు. దీస్ పీపుల్ హ్యావ్ క్రియేటెడ్ దిస్ ప్రైస్, టూ మచ్ ప్రైస్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ జస్ట్ బ్రేక్ డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్. ఇవి రెండు నాట్ మోర్ దెన్ 40% ఉంటాయి. మీకు ఏదైతే బేస్ ప్రైస్ వాళ్ళు కోట్ చేస్తున్నారో ఇవి రెండు మీకు 40-45%లోనే ఉంటాయండి. ఈ వేరియస్ మైక్రో మార్కెట్స్లో కూడా రెంటల్స్ బాగా పెరిగిపోయాయని ఈ వార్తలు చూసి చాలామంది అక్కడ కూడా ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. బట్ టు బి వెరీ ఆనెస్ట్, హైదరాబాద్లో ఆల్రెడీ చాలా ఇబ్బంది అయితే నడుస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ వెలాసిటీ. సేల్స్ వెలాసిటీ ఈజ్ డిక్రీజ్డ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ద లాస్ట్ 3 years or 4 years. చూసి పోస్ట్ కోవిడ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ టైం హైదరాబాద్లో సేల్స్ నెంబర్ అనేది పడింది. ఇది ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా, తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా అనేది వీ హ్యావ్ టు రియల్లీ వెయిట్ అండ్ సీ. బికాజ్ ఈ సేల్స్ వెలాసిటీ నాట్ ఓన్లీ ఇది ఆల్రెడీ లాంచ్ అయిన ప్రాజెక్ట్స్కి సంబంధించే కాదండి, న్యూ లాంచ్లో జరిగే ప్రీ లాంచ్ సేల్స్ కూడా కలుపుకొని ఈ సేల్స్ నెంబర్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ ఆర్గానిక్ నెంబర్, దిస్ ఈజ్ లైక్ ఇన్ఆర్గానిక్ నెంబర్ అని చెప్పాలి. బికాజ్ దిస్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ ఆల్ ది సేల్స్ నెంబర్స్. అంటే ఇప్పుడు ప్రీ లాంచ్లో కొనుక్కున్న సేల్స్ నెంబర్స్ కూడా ఉంటాయి,
అట్లానే ఎగ్జిస్టింగ్ రెడీ టు మూవ్ సెగ్మెంట్లో ఉన్న సేల్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అట్లానే ఒక 50-60% కన్స్ట్రక్షన్ అయిపోయి అప్ హోల్డ్ ఇన్వెస్ట్మెంటరీ ఉన్న వాటికి కూడా ఉంటాయి. లేని థింగ్స్ని కూడా ఉంది అని చెప్పేసి ఈ మధ్య ఈ టీవీ ఛానల్స్లో ఎక్కువగా న్యూస్ అయితే ముందుకెళ్తుంది. ఎస్పెషల్లీ కొత్త మైక్రో మార్కెట్స్కి వెళ్ళినప్పుడు 1కి 10 సార్లు అసలు నిజంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రెంటల్స్ వస్తాయా లేదా అనేది మైండ్లో పెట్టుకొని చేయండి. అంతేగాని ఒక పెద్ద బ్రాండ్ వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్స్ చేస్తుంది, మనకి ఇమీడియట్గా రెంటల్స్ వచ్చేస్తాయి అంటే కాదు. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ 2 టైప్స్ అండి. మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, అసలు మీకు మార్కెట్తో సంబంధం లేదంటే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయండి. లేదు, నా దగ్గర ఉన్నదే ఒక 1 CR, 50 lakhs, 40 lakhs హార్డ్ అండ్ మనీ ఉంది, అవి మాత్రం నాకు మంచి మల్టిప్లై అవ్వాలి, దాన్ని మనం ఫ్లిప్ చేస్తే కొంచెం ఎక్స్ అమౌంట్ రావాలి అనుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. బికాస్ దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ కెన్ ఇన్వెస్ట్. బికాస్ కొంచెం ప్రైజెస్ అనేవి తగ్గాలి. బేస్డ్ ఆన్ ది యువర్ క్యాపబిలిటీ యూ కెన్ నెగోషియేట్ హార్డ్ అండ్ యూ కెన్ గెట్ యువర్ ప్రైస్. అట్లానే అసలు మనకి ఇంకా మార్కెట్తో సంబంధం లేదు, వీ హ్యావ్ చాలా మనీ ఉంది అనుకుంటే మాత్రం మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ ఏ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యూ ఎండ్ ఆఫ్ ది డే. బికాస్ దోస్ హు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ అపార్ట్మెంట్స్, దోస్ హు ఆర్ ఆల్రెడీ స్టేయింగ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్, వాళ్ళు ఆల్రెడీ విల్లాస్లో కూడా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ అపార్ట్మెంట్స్ కొనడం వల్ల వాళ్ళకి పెద్దగా వచ్చేదేం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న కార్పస్ని తీసుకెళ్ళి లాక్ చేస్తున్నారు. 2 కోట్ల ప్రాపర్టీకి కూడా మీకు 50,000 రెంట్ వస్తుంది. కోటి రూపాయల ప్రాపర్టీకి కూడా మీకు 40,000, 50,000 రెంట్ వస్తుంది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.